హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గోంగూర మటన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మటన్ తీసుకొని నీట్గా కడుక్కొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దీన్ని కుక్కర్లోకి తీసుకొని దానిలో వాటర్ పోసి సాల్ట్ మరియు పసుపు వేసి కుక్కర్లో ఫస్ట్ ఉడకబెడదాము. మటన్ ఉడికిన తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ షాజీరా, లవంగము, యాలుక్కాయ, చెక్క ముందుగా వేయాలి. అలాగే ఆనియన్ కట్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వాటితో పాటే పసుపు, ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా కలిదిప్పుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఫైనల్గా గోంగూరను అయితే వేసి కాసేపు ఉడకబెడదాము. గోంగూర చూసారా ఎలా ఉడికిందో? 2 మినిట్స్లో ఉడికిపోతుందండి గోంగూర. గోంగూర ఉడికేసింది కాబట్టి ఇప్పుడు మనం ఉడికిన మటన్ను తీసుకొని గోంగూరలో వేసి మిక్స్ చేసుకోవాలి. మటన్ వేసాం కాబట్టి గోంగూరలో బాగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కారం పొడి, ధనియా పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా మటన్ మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేసి కొత్తిమీర చల్లుకుందాం కొద్దిగా. యమ్మీ యమ్మీ గోంగూర మటన్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా ఉడికిందో ముక్క కూడా. దీన్ని ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేద్దాం రండి.